వైసీపీ అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డితో మాట్లాడడానికి షికాగో నుంచి కృష్ణారెడ్డి కాల్ చేస్తున్నారు. కృష్ణ గారు, అడగండి మీ ప్రశ్న. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. జగన్ గారు, నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, నేను జగన్ గారికి నాకు ఇష్టం సార్. అందరూ ఇప్పుడు ఈ ల్యాండ్ ఈ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు కదా సార్. మనందరూ ఇప్పుడు డిజిటలైజేషన్ వైపు వెళ్తున్నాం కదా సార్. అందరూ ఆధార్ కార్డు యూనిక్ నెంబర్ అని అంటున్నాము. ఆ విధంగానే యూనిక్ డాక్యుమెంట్ తీసుకొస్తుంటే ఇందులో ఉండే అభ్యంతరాలు ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు సార్. దీన్ని ఏదో పని కట్టుకొని కామెంట్ చేయడము, ఇది అయినా సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. ఈ పాలసీ ఆల్ ఓవర్ ఇండియా అన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయవలసి వస్తుంది కదా సార్ ఇన్ ఫ్యూచర్. దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఏపీ తీసుకుంది, పిక్ చేసుకుని సక్సెస్ఫుల్ గా రాంక్ చేస్తుంది. సో దీన్ని పని కట్టుకొని పర్టికులర్ గా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఎందుకు కామెంట్ చేస్తున్నారు అంటే, మేబీ సమ్ ల్యాండ్ ఆల్రెడీ వాళ్ళు ఆక్యుపై చేసిన ల్యాండ్స్ గురించి వాళ్ళు భయపడుతున్నారు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఇది యూనిక్ పాలసీ డిజైన్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. వాళ్ళు కాకపోయినా రేపైనా అన్ని స్టేట్ లో డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేయవలసిందే. సో దీన్ని మనం ఆధార్ కార్డు యూనిక్ నెంబర్ ఎందుకు పెట్టుకుంటున్నాం సార్? దానివల్ల ఇండివిజువల్ పర్సన్ ఐడెంటిఫై చేస్తున్నారు. అలాగే ఈ సైట్ బిలాంగ్స్ టు సో అండ్ సో పర్సన్ అనేది క్లారిటీ వస్తుంది. బినామీ భూములన్నీ బయటకు వస్తాయి సార్. సో ఇట్ మే బి యూజ్ఫుల్ ఫర్ ఫ్యూచర్. మేబీ సమ్ రిస్ట్రిక్షన్స్, మేబీ యాక్ట్ మే బి రిఫైన్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్ గా. సో డెఫినెట్ గా దీన్ని ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది సార్. అదేవిధంగా వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా రేపు క్యాంపెయిన్ లో బీజేపీకి ఎగ్నిస్ట్ గా మాట్లాడగలుగుతారేమో చెప్పమని సార్. చెప్పండి. ఖచ్చితంగా మీరు అన్నట్టు కృష్ణ గారు, ఈ యొక్క ల్యాండ్ ఈ టైటిల్ యాక్ట్ అనేటువంటిది ముఖ్యంగా యుఎల్ పిన్, యూనిక్ ల్యాండ్ రికార్డ్ అనేటువంటిది ఒకటి. మన ఆధార్ ఎలా ఉంటుందో యుఎల్ పిన్ అనేటువంటిది ఒక్కొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి రికార్డుకి ఒక యూనిక్ రికార్డ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే, ఇందాక మనం ముందు కూడా ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు క్లియర్గా సంపూర్ణ హక్కులు అనేటువంటి కలుగుతుంది. రెండోది మీరు అన్నట్లు ఈ యొక్క రాజధాని భూముల్లో, అమరావతి భూముల్లో సోకాల్డ్ సుజనా చౌదరి, సోకాల్డ్ సీఎం రమేష్ అనే వ్యక్తి, సోకాల్డ్ హెరిటేజ్ ఫుడ్స్, వీళ్ళందరూ కూడా ధూళిపాల దగ్గర నుంచి ఈ యొక్క పత్తిపాటి పుల్లారావు దగ్గర వరకు, ఆ ఉరవకొండ పయ్యావుల కేసు వరకు వీళ్ళందరూ కూడా దోచుకున్నటువంటి భూములు, బినామీ భూములు, అజైన్డ్ ల్యాండ్, ఆ యొక్క పేదలకి పంచిపెట్టినటువంటి భూములంతా కూడాను బెదిరించి రాజధాని ప్రాంతం కాసేపు నూజివీడి ప్రాంతంలో అని అక్కడికి డైవర్ట్ చేసి ఇక్కడ భూములు కొని కాసేపు గన్నవరం సైడ్ అని చెప్పి ఇటు చేసేసి వాళ్ళు కొన్నటువంటి భూ దందా అంతా కూడాను, ఆ యొక్క ల్యాండ్ బ్యాంక్ అంతా కూడాను ఈరోజు సమగ్ర సర్వే జరిపితే ఆ రికార్డు ఎక్కడెక్కడ ఏదేది ఏ భూమి అనేటువంటిది క్లియర్గా బయటపడితే వాళ్ళ బండారం బయటపడుతుంది అనేటువంటి భయం కూడా ఒకటి ఉంది వాళ్ళకి. అది ముఖ్యంగా అన్నిటికంటే ఏంటంటే, ఈరోజు ఆ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ వాళ్ళు ప్రతి ఒక్కరికి దాదాపు రైతులని టార్గెట్ చేసుకొని, పాపం రూరల్లో ఎక్కడైతే గ్రామీణ ప్రాంతం ఉంటుంది కదా, ఆ గ్రామీణ ప్రాంతాల వారికి కాల్స్ చేయడము, కొంతమందిని నారాయణ కాలేజ్ స్టూడెంట్స్ను వీళ్ళందరినీ కూడా ఎంగేజ్ చేసేసి 10 మందిలే జనాలకి పంపించేసేసి బస్సుల దగ్గర, సినిమా హాల్ దగ్గర, టీ బంకుల దగ్గర, అయ్యా భూమి ఏదో జరుగుతుందంట, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంట, జగన్ లాక్కుంటాడు, మొత్తం జగన్ తీసేసుకుంటా అంట, జిరాక్స్ పేపర్లు ఇస్తారంట, మనది కాదంట, ఏదో టైటిల్ అంట అని ఒక గందరగోళం. ఒకే ఒక్కటి, ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యంలో అంత ఈజీనా? ఒక ప్రభుత్వం ఏదైనా కూడాను ప్రజల భూములు కానీ మిగతా వాళ్ళందరి భూములు, రాష్ట్రంలో అంతా భూములు ఒక వ్యక్తి తీసుకునేటువంటి వెసులుబాటు ఉంటుందా? మనది భారత రాజ్యాంగం అంత వీకా, లేదా ప్రజాస్వామ్యం అంతా బలహీనంగా ఉందా? అది అసలు సాధ్యమయ్యే పనేనా? ఒక్కసారి అందరూ కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఇందాక మన కృష్ణ గారు కాలర్ చెప్పినట్లు, ఇది నీతి ఆయోగ్ అనేటువంటిదండి. ప్రభుత్వం, భారత ప్రభుత్వము దీనికి సంబంధించి 2014లో ఒక ముసాయిదా రిలీజ్ చేసినప్పుడు, ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వమే రిలీజ్ చేసినప్పుడు నీతి ఆయోగ్కి రెఫర్ చేశారు. నీతి ఆయోగ్ సమగ్రంగా చర్చించేసి అధ్యయనం చేసేసి, ఇది భారతదేశం అంతటా కూడా తప్పకుండా అమలు చేస్తేనే ప్రతి ఒక్కరి హక్కులు కాపాడగలుగుతామని నీతి ఆయోగ్ దాన్ని సర్టిఫై చేసి ముసాయిదాలో అమెండ్మెంట్ చేసేసి అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన తర్వాత మహారాష్ట్ర, దాదాపు రాజస్థాన్ కూడాను మొదలు పెట్టడం జరిగింది. అంటే ఇది జాతీయంగా చేయాల్సినటువంటి మంచి కార్యక్రమము. ఎందుకు ప్రజలను గందరగోళం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు ప్రజలు గందరగోళమైనా ఒక్కరోజు 2 రోజులే,
మూడో రోజు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఇంకా ఎన్నికలకి 10 రోజుల సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా 8 రోజుల సమయం ఉంది కాబట్టి 8 రోజుల్లో కూడా మీ బండారం అంతా కూడా బయటపెట్టి 2019లో 23కి పరిమితమైతే ఈ టైంలో యథావిధంగా జనసేనకు 0, భారతీయ జనతా పార్టీకి 0, తెలుగుదేశానికి 2 అంకెల స్కోరు కూడా దాటుదో అనేటువంటిది ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నారనే భయంతోనే కాస్త డిపాజిట్ల కోసం వాళ్ళు తాపత్రయపడుతున్నారు తప్ప ఇందులో ఎటువంటి గందరగోళం అవసరం లేదు. ప్రశాంతంగా జనాలు ఉండొచ్చు.